ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత తృతీయాధ్యాయము కర్మయోగము. భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ అర్జునునికి కర్మయోగాన్ని బోధిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఇంతవరకు ఇప్పుడు ఏమి చెప్పాడంటే యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రిత అని. దానికంటే నేను ఈ కర్మల ఎందు పాల్గొనకపోతే, కర్మలు నేను చేయకపోతే అని. ఎందుకు చేయకపోతే? ప్రతి ఒక్కడు కర్మలు చేయాలంటున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదంటే భగవంతుడు ముందు శ్లోకంలో ఏం చెప్పినాడు? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన అన్నాడు. ఈ మూడు లోకాలలో నేను చేయవలసింది ఏమీ మిగల్లేదు. నా అనవాప్తవ్యం, నేను పొందదగినది లేదు, పొందలేనటువంటిది లేదు, అవాప్తవ్యం పొందతగినటువంటిది కూడా లేదు అన్నాడు. అలాంటప్పుడు మీరెందుకు పనులు చేయాలి అని అంటారేమో. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత, ఏమాత్రం జాగ్రత్త లేకుండా నేను పనులు చేయకుండా ఉన్నట్లయితే మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఓ అర్జున, మనుష్యులందరూ మమ వర్త్మానువర్తంతే, భగవంతుడే పని చేయలేదే, కోరుకున్నాడే, మనం ఎందుకు చేయాలి అని నా మార్గాన్ని అనుసరిస్తారు. అందువల్ల అప్పుడేం జరుగుతుంది? ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మచేదహం. నేను కర్మలను ఆచరించకపోతే ఈ లోకాలన్నీ కూడా ఉత్సీదేయు అంటే శిథిలమవుతాయి, నశించిపోతాయన్నమాట. సంకరస్య చ కర్తాస్యాం, వర్ణసాంకర్యం ఏర్పడుతుంది. ఉపహన్యామి మా ప్రజా, అప్పుడు ప్రజలంతా కూడా నాశనం అవుతారన్నమాట. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత. సక్తాః, అవిద్వాంస అంటే విద్వాంస అంటే పండితులు, అవిద్వాంస అంటే మూర్ఖులు అన్నమాట. సక్తాః ఫలాపేక్షతో కర్మని యథా కుర్వంతి, కర్మలను చేస్తూ ఉన్నారు కదా లోకంలో. ప్రతివాడు ఏదో ఒక పని చేస్తూ ఉన్నాడు. వాళ్ళంతా ఏం కోరుకుంటున్నారు? ఫలాపేక్ష కోరుకుంటూ ఉన్నారు. నేను ఈ ఉద్యోగం చేస్తే నాకు ఈ జీతం వస్తుంది, నేను ఈ పని చేస్తే నాకు వాడు డబ్బిస్తాడు, ఈ విధంగా నేను ఫలాపేక్షతో పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా అవిద్వాంస, అజ్ఞానులు అన్నమాట. వాళ్ళు కుర్యాత్ విధాంస్తత సక్త చికీర్షు లోక సంగ్రహం. అదేవిధంగా వాళ్ళే విధంగా ఫలాపేక్షతో మరి ఆ మూర్ఖులు పనులు చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఈ ఫలాపేక్ష లేనటువంటి జ్ఞానులు లోకాన్ని ఉద్ధరించడం కోసం పనులు చెయ్యాలి అంటూ ఉన్నాడు. అక్కడ ఫలాపేక్షతో వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ ఫలాపేక్ష లేదు. ఇక్కడ ఫలాపేక్ష లేకపోగా ఏముంది? లోకోద్ధరణ ఉంది. లోకంలో ఉండే వాళ్ళకందరికీ మంచి జరగాలి అని కోరుకుంటున్నారన్నమాట. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంజ్ఞానం. ఈ జ్ఞాని అయిన వాడేం చేస్తాడు? కర్మల యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్లను చెలింపజేయకుండా, అంటే వాళ్ళనేమి ప్రక్కకు తీయకుండా మీరు మీ పనులు చేసుకుంటూ ఉండండి అని ప్రోత్సహిస్తూనే జోషయే సర్వకర్మాణి. మరి విద్వాం యుక్త సమాచరన్, ఈ జ్ఞాని కూడా ఏమిటంటే కర్మాచరణ చేస్తూ ఈ వారిని అందరినీ కూడా వారి చేత చేయించాలి. మామూలుగా మనం ఇందాక మరి ఏం చెప్పుకున్నామంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్యదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అన్నాడు కదా. గొప్పవాడు, శ్రేష్ఠుడు ఏ మార్గాన్నైతే, ఏ పని అయితే చేస్తూ ఉంటాడో ఆ మార్గాన్ని, ఆ పనిని మరి అతన్ని అనుసరించే వాళ్ళు చేస్తారు అన్నమాట. అతడు దేన్నైతే ప్రామాణికంగా తీసుకుంటాడో ఇతరులు కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే అతడు చేసే పనులు కూడా. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? కుర్యాత్ విద్వాం సతాసక్త చికీర్షు లోక సంగ్రహం. అదేవిధంగా నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంజ్ఞానం, కర్మాసక్తులైనటువంటి వారిని మరి
వాళ్ళను బుద్ధిని చెలింప చేయకూడదన్నమాట. జోషయే సర్వకర్మాణి, మరి వాళ్ళతో చేయించాలన్ని పనులు. ఎప్పుడు చేస్తారు వాళ్ళు? విద్వాన్ యుక్త సమాచరన్, విద్వాంసుడు తాను ఆచరిస్తూ వాళ్ళతో చేయించాలి అని అంటూ ఉన్నాడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ, ప్రకృతి గుణాలతో మరి అన్ని కర్మలు అందరూ చేస్తూ ఉన్నారు. ప్రకృతి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాన్ని కలిగి చేస్తుంది. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే, మరి అహంకారంతో ఈ మూర్ఖుడున్నాడే ఈ పనులకు నేనే కర్తను అంటూ ఉన్నాడు. అది నువ్వు కర్త కాదయ్యా, ఈ ప్రకృతిలోని గుణాలు నీ చేత ఆ పనులు చేయిస్తూ ఉన్నాయి అని తలంచాలి. ఇక్కడ కూడా నువ్వు యుద్ధం చేస్తుంటే నువ్వు కాదు, నీ చేత యుద్ధం చేయిస్తూ ఉన్నాను అని కూడా చెప్పడం అన్నమాట. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా నసజ్జతే. ఈ గుణకర్మల యొక్క తత్వం తెలిసిన వాళ్ళు మాత్రం సర్వకర్మలు కూడా విషయాసక్తాలైన ఇంద్రియాల చర్యలుగానే భావించి వాటి పట్ల ఎలాంటి కర్తృత్వ అభిమానాన్ని ఉంచుకోరు అంటున్నాడు. అంటే గుణకర్మల యొక్క ఈ గుణము ఈ కర్మ వాటి యొక్క తత్వం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? సర్వకర్మలు విషయాసక్తాలైన ఇంద్రియాల చర్యలుగానే భావించి, అంటే ఇంద్రియాల యొక్క చర్యలుగానే భావించి వాటి పట్ల ఎలాంటి కర్తృత్వాభిమానాన్ని ఉంచుకోరు. ఇది నేను చేస్తున్నాను, దీనికి కర్తను నేను అని అభిమానాన్ని వాళ్ళు చూపరన్నమాట. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్మోభూత్వా యుధ్యస్వ విగతజ్వర. ఇక్కడేమంటున్నాడు? మయి సర్వాణి కర్మాణి సన్యస్య, మరి అన్ని పనులు మరి నాయందే ఉంచి నిరాశీర్మోభూత్వ, అంటే ఆధ్యాత్మచేతస ఈ జ్ఞానబుద్ధితో నిర్మమోభూత్వ ఆ పనిపైన ఆశ లేకుండా అహంకారం లేకుండా మరి నువ్వు చేసేటటువంటి యుద్ధాన్ని నువ్వు ఆచరించు. విగతజ్వర అంటున్నాడు. ఏమాత్రం భయం లేకుండా వాడు చస్తాడు, వాడు నా వాడు చస్తే అని నాకు నష్టము, మరి వాడు నా తండ్రి, వాడు నా గురువు అని ఇలాంటివన్నీ కూడా వదిలేసి ఏ మమకారం లేకుండా భయం లేకుండా నువ్వు యుద్ధాన్ని చెయ్యి అర్జున అని అంటూ ఉన్నాడన్నమాట. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాహ, నా ఈ మతాన్ని ఏ మానవులైతే ప్రతిరోజు అనుసరిస్తున్నారో శ్రద్ధావంతో అనసూయంతో శ్రద్ధ కలిగి అసూయ లేకుండా చేస్తూ ఉన్నారో తే కర్మభి ముచ్యంతే అంటున్నాడు. ఈ కర్మదోషాల నుంచి వాళ్ళు విముక్తులవుతున్నారు అని. ఏతద్ అభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం, అసూయాగ్రస్తులై నేను అనుసరించేటటువంటి అంటే నా ఈ మాటల్ని పాటించరో మరి సర్వజ్ఞాన విమూఢాన్స్తాన్, అంటే అన్ని విధాలుగా భ్రష్టులైనటువంటి వారినిగా నీవు తెలుసుకో అంటున్నాడు. అలాంటి వాళ్లను భ్రష్టులైన వాళ్ళుగా తెలుసుకుంటున్నా. ఎవరైతే అసూయతో ఆ భగవంతుడు చెప్పింది మేము చేయాలన్నా అని ఆచరించకుండా ఉంటారో మరి అలాంటి వాళ్లను భ్రష్టులుగా నీవు తెలుసుకో అర్జున అంటున్నాడు. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి. ఎంతటి మహాజ్ఞాని అయినా సరే తన ప్రకృతి రీత్యానే అతడు ప్రవర్తిస్తూ ఉన్నాడన్నమాట. ఇది నా స్వభావం అంటాడు. ఎన్ని విధాలుగా ఎవరేమి చెప్పినా కూడా నేను చెప్పింది చేయకుంటే వాడు ఇష్టం వచ్చేటోడు చేస్తుంటే ఇది నా స్వభావము మహాజ్ఞానులు కూడా అంటూ ఉంటారన్నమాట. ఇతరంగా కాదు. అలాంటప్పుడు ఈ నిగ్రహం వల్ల ఒరిగేదేముంది? ప్రకృతిం యాంతి భూతాని, అంటే ఈ నిగ్రహం వల్ల ఒరిగేదేముంది? నిగ్రహాన్ని పాటిస్తూ కూడా స్వభావ సిద్ధంగా పనులు చేసుకుంటూ ఉన్నారు కదా. ఆ నిగ్రహం పాటించినంత వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమున్నది అని చెప్పేసి పరమాత్మ అర్జునుడు చెప్పాడు. హరి ఓం తత్సత్.